ఒక చిన్న వీడియో నేనేం చదివాను, నేను చదివిన దాంట్లో నేనేం వర్క్ చేశాను అని ఒక చిన్న వీడియో అంతే. నేను చదివింది ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను నేను. అండ్ మాకు ఫ్యాషన్ డిజైనింగ్లో మాకు ఆబ్వియస్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆర్ట్ ఉంటుంది. నేను చేసిన కొన్ని చిన్న చిన్న ఆర్ట్స్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో లాస్ట్లో నేను వేసిన ఆర్ట్స్లో ది బెస్ట్ ఆర్ట్ అనేది ఒకటి చూపిస్తాను. మేబీ మీకు కూడా నచ్చచ్చు అని అనుకుంటా ఉన్నా. నాకైతే చాలా ఇష్టం. నేను వేసిన ఆర్ట్స్ అన్నిట్లో ది బెస్ట్ ఆర్ట్, అది వీడియో లాస్ట్లో చూపిస్తాను. సో నేను ఫస్ట్ మా కాలేజ్లో వేసిన ఆర్ట్స్ కొన్ని చూపిస్తాను. పెద్ద పెద్ద ఆర్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొన్ని చిన్న చిన్నవే. ఇది షూ డిజైనింగ్ అనమాట. మాకు యాక్సెసరీస్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో అప్పుడు మేము ఈ షూ డిజైన్ చేసి ఆర్ట్ వేయాలి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్లో ఇది నా ఫేవరెట్ ఆర్ట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది 3D ఫామ్ ఆర్ట్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి నాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మా కాలేజ్లో. నెక్స్ట్ బ్రేస్లెట్స్ అండ్ హ్యాండ్ యాక్సెసరీస్, ఇవంతా వాచ్, ఇంకా ఒక చిన్న బ్రేస్లెట్ అంతే. నెక్స్ట్ హ్యాట్స్లో కూడా నాకు ఒక హ్యాట్ చాలా బాగా నచ్చింది. ఇది వదిలేండి, జస్ట్ ఏదో ప్రాక్టికల్ సబ్మిట్ చేయాలని గెలిగి పడేసిన. ఇది నాకు చాలా బాగా ఇష్టం, ట్రిల్బే హ్యాట్. ఇది కూడా 3D డిజైన్. ఇది చాలా బాగా వచ్చింది. దీనికి కూడా నాకు మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ జ్యువెలరీ డిజైనింగ్ అనమాట. జ్యువెలరీ డిజైనింగ్కి కూడా మాకు ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉండేది. ఒక సపరేట్ టాపిక్ ఉండేది. సో దాంట్లో జ్యువెలరీ డిజైనింగ్. ఇదేం పెద్దగా సరిగ్గా లేదు, బట్ జస్ట్ చూపిస్తా ఉన్నాను అంతే. అండ్ ఇది తెవా జ్యువెలరీ. నేను పేర్లన్నీ మర్చిపోయాను, చాలా రోజులు అయింది కదా, నేను మర్చిపోయాను పేర్లన్నీ. తెవా జ్యువెలరీ అంటారు దీన్ని. ఇవన్నీ మాకు నేర్పిస్తారు. అంటే ఆర్ట్ ఎలా వేయాలి, డిజైన్ చేయాలంటే మేము ఏదో ఒక దాంట్లో స్కెచ్ చేసి చూపించాలి కదా. సో దాన్ని బట్టి డిజైన్కి వెళ్తుంది, జ్యువెలరీ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా. సో ఫస్ట్ ఎలా డిజైన్ చేయాలి, స్కెచింగ్ ఎలా వేయాలి అనేది మాకు బేసిక్ నేర్పిస్తారనమాట. అండ్ నేను ఇది రీసెంట్గా చేసింది. మాకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మేము ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఇది. ఈ మధ్య మండలా ఆర్ట్. ఇది కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగా నచ్చింది ఇది నాకు. సో ఇది నెక్స్ట్ ఇంకొక రికార్డ్ చూపిస్తాను. ఇది మాకు ఎంబ్రాయిడరీస్కి రిలేటెడ్ ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇదంతా ఎంబ్రాయిడరీ రిలేటెడ్ రికార్డ్ అనమాట. ఇది సాటిన్ ఎంబ్రాయిడరీ అని అంటే మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి కదా. సో అలా ఒక్కొక్క స్టేట్కి ఏ స్టేట్లో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ ఎంబ్రాయిడరీ మేము ఇక్కడ శాంపుల్ స్టిచ్ చేసి ఇలా ఒక రికార్డ్ చేయాలన్నమాట. దాంట్లో ఇది సాటిన్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ ఇది జస్ట్ ఒక 2 రకాల స్టిచెస్ కలిపి బులియన్ నాట్ రన్నింగ్ స్టిచ్ అని చెప్పి ఇది ఒక అంటే. నెక్స్ట్ ఇది ఒక ఎంబ్రాయిడరీ. దీనికి స్పెసిఫిక్ పేరు ఏం లేదు, అంటే స్టెమ్ స్టిచ్, చైన్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్ అని చెప్పి ఒక 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ దీంట్లో మిక్స్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇది క్రాస్ స్టిచ్ అండ్ హెరింగ్ బోన్ స్టిచ్ అంటారు. నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు మా అవ్వ వాళ్ళు చూసి చెప్పారు. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు హ్యాండ్ మేడ్ చేస్తూ ఉన్నారంట ఇవి.
సో ఇవి అప్పటి నుంచి ఫేమస్ అనమాట ఈ ఎంబ్రాయిడరీస్ అన్నీ. నెక్స్ట్ వచ్చి కసూతి, ఇది మన కర్ణాటక ఫేమస్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ ఇది కచ్, ఇది గుజరాత్లో ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ అండ్ ఇది చేత్తో వేయడం చాలా కష్టం, చాలా టైం కూడా పట్టింది. ఇవన్నీ నార్త్ సైడ్ అనమాట. ఇది కషిదా ఎంబ్రాయిడరీ అని కాశ్మీరీ ఫేమస్ ఎంబ్రాయిడరీ. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ఎంబ్రాయిడరీ. ఫుల్కారీ ఎంబ్రాయిడరీ, ఈ ఎంబ్రాయిడరీ పేర్లు ఏవే నాకు గుర్తులేవు, చాలా రోజులు అయిపోయింది కదా. కాంతా ఎంబ్రాయిడరీ, అండ్ ఇవేవి మెషిన్తో చేసినవి కాదు, ఇవన్నీ చేత్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇవన్నీ చేత్తో చేసినవి. నెక్స్ట్ ఇది చికెన్ కారీ ఎంబ్రాయిడరీ. ఇది మేబీ సరిగ్గా కనిపించదేమో ఎందుకంటే వైట్ ఆన్ వైట్ ఉంది కదా మేబీ. బట్ ఈ చికెన్ కారీ ఎంబ్రాయిడరీతో ఉమెన్ డ్రెస్సెస్ మోస్ట్లీ వైట్ డ్రెస్సెస్ ఉంటాయి, అవి అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది జర్దోసి, మేబీ చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎక్కువ ట్రెడిషనల్ వేర్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ మాకు విజువల్ మర్చెండైజింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, అండ్ దానికి రిలేటెడ్ ఆర్ట్స్ చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అండ్ దీనికి కూడా నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి మంచిగా కాలేజ్లో. ఇది ఒక అవుట్లెట్ డిజైనింగ్ అనమాట. ఈ విజువల్ మర్చెండైజింగ్ అంటే అవుట్లెట్ డిజైనింగ్, ఇంకా మర్చెండైజ్ అరేంజ్ చేయడము, అట్లా దానికి రిలేటెడ్ ఉంటుంది. స్టార్బక్స్ స్టోర్ డిజైనింగ్ అది. నెక్స్ట్ ఇదేం లేదు, జస్ట్ సింపుల్గానే ఉంటుంది, బాటా స్టోర్. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం, వాల్మార్ట్ స్టోర్ డిజైన్. నాకు తెలిసి ఇంకా పెద్దగా ఏం లేవు, అంటే నా దగ్గర లేవు. ఇది ఒక మనకి మాల్స్కి వెళ్ళినప్పుడు బయట సైనేజ్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, బ్రాండ్ సైనేజెస్ అలా. సో అది మేము డిజైన్ చేసి ఆర్ట్ వేయాలన్నమాట, దానికి రిలేటెడ్ ఆర్ట్ ఇది. అండ్ అప్పుడు మాకు ఇచ్చిన థీమ్ వచ్చి దివాళీ థీమ్, సో మేము దివాళీ థీమ్లో ఆర్ట్ వేయాలి. నా దగ్గర ఉండే ఆర్ట్స్ అయితే అంతే, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి, నెక్స్ట్ టైం కుదిరితే చూపిస్తాను. అండ్ నాకు నచ్చిన ఆర్ట్, నేను వేసిన ఆర్ట్స్ అన్నిట్లో నాకు నచ్చింది ఒకటి ఫేవరెట్, నా బెస్ట్ ఆర్ట్ నేను లాస్ట్లో చూపిస్తా అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మా హస్బెండ్, నేను వేసిన అన్ని ఆర్ట్స్లో ఇది నాకు బెస్ట్ ఆర్ట్, ఆబ్వియస్గా ఇదే నాకు బెస్ట్ ఆర్ట్ ఉంటుంది. అండ్ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, నేను ఫ్రీ టైంలో ఆర్ట్ వేయడం, స్కెచెస్ లేదంటే పెయింటింగ్స్ అట్లా వేయడం చేస్తూ ఉంటాను. ఇంకా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నా హాబీ. నేను ఫ్రీ టైం ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మోస్ట్లీ క్రాఫ్ట్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఇది నా ఆర్ట్స్ గోలా. అండ్ నేను వేసిన ఆర్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, సింపుల్వే, బట్ ఎలా ఉన్నాయో ఒక కమెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.